నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు ఇంతకుముందు రెగ్యులర్గా ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటుండే. మీకు డౌట్ రావచ్చు, ఏంది ఇన్ని రోజులు రెగ్యులర్గా ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నాడు, ఇప్పుడు ఏంది దిశ పేపర్ తీసుకున్నా అని చెప్పేసి. ఆంధ్రజ్యోతోడు ఈ మధ్య మొత్తం దీనికి అలవాటు పడ్డాడు. దీనికంటే అర్థమవుతుంది కదా, బాటిల్ వేస్తున్నాడు మొత్తం. అధికార పార్టీకి ఎక్కువ బాట్ వేసుకుంటూ కూర్చుంటున్నాడు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఏమో కాంగ్రెస్కు, నమస్తే తెలంగాణ ఏమో టీఆర్ఎస్కు, ఇట్లా ఏ పార్టీకి ఆ పార్టీ పేపరు సపోర్ట్ చేసుకుంటూ డప్పు కొట్టుకుంటూ పోతున్నది. అది కాదు, జెన్యున్గా ఏ పేపర్ ఉందని చెప్పేసి నిన్న సెర్చ్ చేస్తే అంతో ఇంతో అన్నిటికంటే బెటర్గా జెన్యున్గా కనిపించిన పేపర్ ఈ దిశ పేపర్ ఉన్నది. దిశ పేపర్ కొంచెం జెన్యున్గా వార్తలు రాస్తుందన్న సంగతి బయటపడ్డది నిన్న చేసిన సెర్చ్లా. దాని మీదకేంచి సరే, నిజంగా దిశ పేపర్లో వాస్తవాలు రాసినప్పుడు మనం జనాలకు తెలియజేయాల్సింది వాస్తవాలే కదా, జనాలకు మనం చూపించేది వాస్తవాలే కదా. కాబట్టి ఖచ్చితంగా దిశ పేపర్ని ఎంచుకుందామని చెప్పేసి దిశ పేపర్ని ఎంచుకున్నా. చూద్దాం దీంట్లో వార్తలు ఎట్లున్నాయి అనేది మీకు చూస్తే అవగాహన వస్తుంది. ఒకటి చూడండి, దిశ కేరళ ఇకపై కేరళం పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం. కేరళ రాష్ట్రం పేరు ఇక నుంచి కేరళంగా మారనుంది. రాష్ట్రంలో పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఆ రాష్ట్రంలో త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ పేరు మారుస్తున్నాం, ఇప్పటి నుంచి కేరళం చేస్తున్నాం అని చెప్పేసి కేంద్ర మంత్రి వెల్లడిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేరు మార్చాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది, కేరళం మార్చాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ అన్నిటికీ కూడా కొంచెం మెన్షన్ చేయడం అట్లనే ఉంటుంది కాబట్టి కేరళ పేరును కూడా కేరళ కాదు కేరళం మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి కేంద్ర కేబినెట్ కూడా ఓకే చెప్పింది. దానికి కేంద్ర మంత్రి గారు అధికారికంగా వెల్లడిస్తున్నారు. అది కూడా ఎలక్షన్కు ముందే జరుగుతున్నది కాబట్టి దీనిపైన ఎట్లాంటి చర్చలు నడుస్తాయి, లేకపోతే ఎట్లాంటి ప్రజలు దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎలక్షన్లో ఎట్లా రెస్పాండ్ అవుతారో కూడా చూడాల్సి ఉంది. ఎట్లాకేలకైతే కేంద్ర కేబినెట్ ఒకే చెప్పింది, కేరళ పేరు మారిపోయింది, ఇప్పుడైతే కేరళంగా మారిపోయింది. అదో వార్త. మరో వార్త చూసుకుందాం. 14 ఏళ్లలోపు బాలికలకు ఫ్రీగా HPV టీకా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యం. త్వరలోనే ప్రారంభించనున్న కేంద్రం. ప్రతి ఏటా 80,000 కొత్త కేసుల నేపథ్యంలో కీలక నిర్ణయం. 14 ఏళ్లలోపు బాలికలకు ఈ కేసులు ఎక్కువైపోయినాయంట. ఇంతకుముందు కరోనా వ్యాక్సిన్ అయితే ఎట్లయితే ఇచ్చినామో, కరోనా వ్యాక్సిన్ ఎట్లయితే కేంద్రం అందించిందో అట్లనే సేమ్ ఈ 14 ఏళ్ళు పైబడిన బాలికల లోపల ఈ క్యాన్సర్ ఎక్కువైపోయింది. దీన్ని నివారించాలంటే త్వరితగతిన డిసిషన్ తీసుకొని ఈ వ్యాక్సిన్ను ప్రజల లోపల తీసుకెళ్ళాలి. తీసుకుపోయినట్టయితేనే ఈ క్యాన్సర్కి సంబంధించిన రోగం మళ్ళీ బయటకు రాకుండా చూసుకోవచ్చు. లేకపోతే ఇది రోజుకింత ఎక్కువైపోయింది. లేడీస్ లోపల గర్భాశయ మన రొమ్ము క్యాన్సర్ ఎట్లయితే ఉంటుందో దానికి అది ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఈ క్యాన్సర్ ఉందంట. సెకండ్ ప్లేస్లో ఈ క్యాన్సర్ ఉన్నది. ఇది రోజుకింత ఎక్కువైపోతున్నది. దీన్ని ఇంతలోనే కట్ చేసేయాలి, ఇంతలో ఆపేయాలంటే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ విడుదల చేయాలి మనం. ఎందుకంటే దీనికి ఈ వ్యాక్సిన్ ట్రీట్మెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే ఒక్కొక్క వ్యాక్సిన్ 4,000 రూపాయలు ఉందంట. అంత పేద ప్రజలు పెట్టుకోలేరు కాబట్టి ఈ వ్యాక్సిన్ మనమే అందించాలి. మనం అందించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. 14 ఏళ్ళు పైబడిన బాలికలందరికీ కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా మొత్తం ప్రజల లోపలికి అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి కూడా వెల్లడిస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. అదే మహిళల్లో ఎక్కువగా కనిపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపులమో వైరస్ HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కింద 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో MSD సంస్థ తయారు చేసిన గార్డసిల్ వ్యాక్సిన్ను ఉపయోగించనున్నారు. ఇది క్వాడ్రివాలెంట్ HPV వ్యాక్సిన్ కావడంతో గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమైన HPV 16, 18 రకాలతో పాటు 6, 11 రకాల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. ప్రతి ఏడాది 80,000 మంది
మందిలో కొత్త కేసులు అంట. దేశంలోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏడాది దాదాపు 80,000 కొత్త కేసులు నమోదవుతుండగా 42,000 మందికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒక్క డోసుకు సుమారు 4,000 రూపాయలు ఖర్చు అవుతుందంట. అంటే చూడండి, 80,000 మంది కొత్త కేసులు నమోదైతే అందులో సగం మంది చనిపోతున్నారంట ఈ క్యాన్సర్ వల్ల. 80,000 కొత్త కేసులు నమోదైతే 42,000 మంది మరణిస్తున్నారంట. అంటే అర్థం చేసుకోండి, అంటే సగానికి పైగా మంది, సగానికి పైగా ఒక 51-52% పీపుల్ చనిపోతున్నారు దీనివల్ల. కాబట్టి దీని దృష్ట్యానే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఒక మంచి వ్యాక్సిన్ను జనం లోపలికి తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి చాలా కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేస్తున్నాయి. అవి ఇంకా ప్రజల లోపలికి రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తలేవా లేకపోతే ఏందనేది తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు కానీ అనేక రకాల ఇట్లాంటి మెడికల్ ఎమర్జెన్సీలు కానీ అన్ని ప్రకటిస్తుంది. కానీ పేద ప్రజల దాకా ఇంకా అందుతలేవు. అవి అందాలంటే ఇంకా కూడా ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసి బయటకు రిలీజ్ చేయాలి. వాటిని చేసినట్టయితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. దాన్ని రాష్ట్ర అధికారులు, రాష్ట్ర నాయకులు కొంతమంది వాటిని తొక్కి వస్తున్నారు. పార్టీ పేరు బయటికి రావద్దనో లేకపోతే ఇంకోటో అని చెప్పి ఇట్లాంటి పేద ప్రజలకు అందటట్టు చేయాలి. చూడండి, ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. పిఎస్సి, సిఎస్సి, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రతి వ్యాక్సినేషన్ సెషన్లో శిక్షణ పొందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యాక్సిన్పై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా అన్ని కేంద్రాలకు 24 గంటల ప్రభుత్వ ఆరోగ్య సేవలతో అనుసంధానం చేస్తారు. అయితే ఈ వ్యాక్సిన్ స్వచ్ఛందంగానే ఇవ్వనున్నారు. ఇది పైసలు ఎక్కడ కూడా ఖర్చు కావు, ఫ్రీగానే ఇస్తారని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తుంది. ఇది పేద ప్రజలకు న్యాయం జరిగే వార్త. మరో వార్త చూసుకుందాం. అజ్ఞాతం వీడిన అగ్రనేతలు, తెలంగాణ డీజీపీ ఎదుట లొంగుబాటు. మీడియా ముందుకు మావోయిస్ట్ టాప్ లీడర్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి. దేవ్జీ, మల్లా రాజిరెడ్డికి రూపాయలు 25 లక్షల చెక్కులు అందజేత. బడే చొక్కారావు, నరసింహారెడ్డికి రూపాయలు 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసింది గవర్నమెంట్. 25 లక్షలేమో మల్లా రాజిరెడ్డి గారికి, దేవ్జీ గారికి ఇద్దరికి కూడా 25 లక్షలు, నరసింహారెడ్డికి, చొక్కారావుకు ఇద్దరికేమో 20 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. ఇట్లాంటి శాంతి భద్రతల దృష్ట్యా శాంతి చర్చలు జరిపి మావోయిస్టులను బయటకు తీసుకురావడం మంచిదే, కానీ ఇట్లాంటి కార్యక్రమం చేయకుండా మావోయిస్టుల పైన అటాక్ చేసి చంపుతున్నారు చూడండి, అది చాలా దౌర్జన్యమైన విషయం. అది చాలా దౌర్జన్యం అది. ఎందుకంటే ఇట్లా శాంతి చర్చలు నడిపి శాంతి చర్చల దృశ్యాలు బయటకు వస్తున్నారు, వాళ్ళు లొంగిపోతున్నారు అంటే అది మంచిదే, దానికి మంచి పరిణామాలు అందుకుంటాయి. కానీ మీ ఇష్టానుసారంగా మీరు చర్యలకు పాల్పడి వాళ్ళపైన అటాకులు చేసి చంపితే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకొని వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు రాష్ట్రాన్ని కాపాడుతున్న వాళ్ళు ఏంటంటే శాంతి చర్చలు జరిపి తీసుకురండి బయటికి. తీసుకొచ్చిన వాళ్ళు కూడా ప్రజా ఆవాసాల్లో వాళ్ళు కూడా బతుకుతారు, వాళ్ళు కూడా తిరుగుతారు, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇంకా కూడా చట్టబద్ధంగా పేద ప్రజల కోసం వాళ్ళు కష్టపడతారు. అంతేగాని వాళ్ళను నిర్దాక్షిణ్యంగా వాళ్ళను పట్టుకొని కాలు చంపడం అనేది సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి రైట్ వేలో తీసుకురండి వాళ్ళని బయటికి. తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకోనికి రాలేరు, వాళ్ళు రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చారు. వాళ్ళు దేశంను వాళ్ళు దోచుకునేటోళ్ళు కారాలు, దేశాన్ని కాపాడుతున్నారు. కాపాడుతున్న వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కాపాడుతున్నది, వీళ్ళే మావోయిస్టులే కాపాడారు దేశాన్ని ఇప్పటివరకు. చూడండి, మొన్నటిదాకా హిడ్మా ఉన్నంత వరకు అడవి ఎట్లుండే, హిడ్మా బయటకు వచ్చిన తర్వాత ఎట్లున్నది, హిడ్మాను చంపిన తర్వాత ఎట్లున్నది అడవి అనేది ఆల్రెడీ విజిబిలిటీ అవుతున్నది. 2015లో అడవి ఎట్లున్నది, ఈరోజు 2025లో అడవి ఏమైంది అనేది మొత్తం దోచుకొని పడేసారు, దొవి పడేసారు. మొత్తం గుంతలు తప్ప ఏం కనిపిస్తలేవు. పచ్చగా విలువలాడుతున్న, పచ్చగా సంతోషంగా కనిపించే అడవి ఈరోజు విలువలాడుతున్నది గుంతలతోటి. 2015కు 2025కు చాలా తేడా ఉన్నది ఆ అడవి. ఏమైందంటే ఇది ఎవరి పాలవుతుంది అంటే దాని పాలవుతుంది. ఇక మావోయిస్టులు లేకపోయినా ఉంటే ఇప్పటికి అడవులు ఏం మిగలకుండే, ఎప్పుడో కథం పెట్టేస్తారు. అట్లున్నది. వాళ్ళు
దేశ సంపదను కాపాడడానికైనా ప్రయత్నం చేస్తున్నారు, పేద ప్రజలకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా శాంతి చర్చలు జరిపి వాళ్ళని బయటికి తీసుకురండి అవసరం అయితే. అంతేగాని వాళ్ళ పైన అటాకులు చేయడం, వాళ్ళని కాల్ చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. అది గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇగో వీళ్ళు లొంగిపోయిన వాళ్ళ చూడండి. దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగుబాటును ప్రకటించారు. లొంగిపోయిన వారిలో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో మెంబర్ తిప్పిర్ తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహారెడ్డి అలియాస్ గంగన్న ఉన్నారు. అనంతరం దేవ్జీ, మల్లా రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పద్ధతుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తరపున పునరావాస విధానాల ఫలితంగా లొంగుబాట్లు సాధ్యమైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. దేవ్జీ గారు మాట్లాడుతూ ఏమంటారు, రాజకీయాల్లోకి వస్తా, చట్టబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా దేవ్జీ. మల్లా రాజిరెడ్డి ఒక మాట అన్నాడు, ఏమనంటే మావోయిజం ఎప్పటికీ అంతం కాదు, సాయుధ పోరాటం ముగియలేదు, ఇంకా కూడా కొనసాగుతుంది, అది అన్యాయం జరిగిన రోజు ఖచ్చితంగా అది మళ్ళీ బయటికి వస్తా అని చెప్పేసి మల్లా రాజిరెడ్డి గారు కూడా ప్రకటించారు. అంటే చూడండి, ఇప్పటికీ ముగిసిపోలేదు, మేము లొంగిపోయేంత మాత్రాన ముగిసిపోలేదు, మళ్ళా ఇంకా అదే రీతిలో దౌర్జన్యాలు ఆగడాలు కొనసాగితే మావోయిజం అనేది మళ్ళీ బయటకు వస్తుంది అని చెప్పేసి మల్లా రాజిరెడ్డి గారు కూడా ప్రకటించారు. అంటే లొంగిపోయినంత మాత్రాన మావోయిజం అనేది అప్పటికి అయిపోలేదు, దేశంలో ఆగడాలు ఇంకా పెరిగిపోతే, అన్యాయంగా దోచుకుంటున్న కొంతమంది వ్యక్తుల ఆగడాలు ఇంకా కూడా ఆగకపోతే అది మళ్ళీ ఎట్లా బయటికి రావాలి, అట్లా బయటకు వస్తా అని చెప్పేసి కూడా మల్లా రాజిరెడ్డి గారు చెప్పారు. ఏదేమైనా వీళ్ళు జనావాసాల్లోకి రావడం, లీగల్గా వచ్చి లొంగిపోవడం అనేది సంతోషకరమైన వార్తనే. కానీ దేశ సంపదను కాపాడేది ఎవరు మరి ఏందనేది ఇంకా అదొక క్వశ్చన్ మార్కే. ఇక దేశ సంపదను, రాష్ట్రాల సంపదను కాపాడేది ఇది ఎవరు అనే దానికైతే క్వశ్చన్ మార్కే. ఇక చూడాలి ఇక ఏం జరుగుతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. మంత్రులపై హైకమాండ్ సీరియస్, మీ తప్పిదాల వల్లే ఓటమి అంటూ అసహనం, బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న, పవర్లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టుకోవడంపై ఏఐసిసి క్లాస్. బీఆర్ఎస్ బీజేపీ దోస్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు, మున్సిపల్స్ లో కరీంనగర్ కార్పొరేషన్ చేరడంపై అసంతృప్తి. కొన్ని ఏరియాలల్లో బీజేపీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలిచి కొన్ని చైర్మన్ పదవులు కూడా వాళ్ళే కొట్టేసారు. అక్కడ బీఆర్ఎస్ అయినా ఇక్కడ బీజేపీ అయినా, కరీంనగర్ ప్రాంతం బీజేపీ చైర్పర్సన్ కూర్చున్నాడు కాబట్టి దానిపైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయిందని చెప్పేసి కూడా వార్త కనిపిస్తున్నది. ఖచ్చితంగా సీరియస్ అవుతుంది, ఎందుకంటే పవర్లో ఉండి కూడా అక్కడ కొన్ని పదవులను కోల్పోవడం అనేది అది ఒక రకమైన ఎదురుదెబ్బ అనుకోవచ్చు. రాష్ట్రంలో పార్టీకి ఇది ఒక రకమైన ఎదురుదెబ్బ. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి జనాలు నమ్మకపోవడం ఏంది, అధికారంలో ఉన్న పార్టీని విడిచిపెట్టి వేరేలో కోట్లు వేయడం ఏంది. దీనివల్ల మనకు పార్టీకి ఎదురుదెబ్బ, రాష్ట్రంలో ఇంకో నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు అనే దానిపైన భయంతో రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, అంటే ఏఐసిసి సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు సీరియస్ అయ్యారు వీళ్ళ పైన, రాష్ట్ర కమిటీ పైన. ఏం జరుగుతుంది అసలు, అధికారంలో ఉండి కూడా స్పెషల్ ఫోకస్ ఎందుకు అవుతున్నారు అని చెప్పి. అది దానికి సంబంధించిన వార్తను చూడము. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ లో ఓటమిని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారం నుండి కూడా ఎందుకు విజయం సాధించలేకపోయారని నిలదీసినట్లు సమాచారం. కరీంనగర్ లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఎందుకు ఫోకస్ పెట్టలేదని ప్రశ్నిస్తూ ఈ విషయంలో అందరికీ ఫెయిల్యూర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నెల 20న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పనితీరుపై ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తూ కరీంనగర్ కార్పొరేషన్ లో పార్టీ ఓటమిపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశం.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 95 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఓటమిని చవి చూసింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన కార్పొరేషన్లు గెలుచుకున్న బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సొంతం చేసుకున్నది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ మీటింగ్ లో సీరియస్ గా స్పందించింది. ప్రధానంగా ఖర్గే వేణుగోపాల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి విషయంలో మాట్లాడుతూ, ఎందుకు కరీంనగర్లో ఓడిపోయాం, అక్కడ గెలిచేందుకు ఎందుకు స్పెషల్ ఫోకస్ పెట్టలేదు, మీ తప్పిదాల వల్లే అక్కడ ఓడిపోయాం, మన పార్టీపై బీజేపీ సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నది, మంత్రులు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, బీజేపీ విషయంలో ఆశించిన స్థాయిలో కౌంటర్ అటాక్ లేదు, ఇప్పటి నుంచి వైఖరి మార్చుకోండి, కేంద్ర ప్రభుత్వం తీరును ఖండించండి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి, కాంగ్రెస్ నాయకులకు కాదు కాంగ్రెస్ కమిటీకి హితవు పలికిరు, వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే మంచి ప్రేమతోటి చెప్పారు, అట్లనే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదన్నమాట సంగతి. ఏదేమైనా నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు అనేది భయంలో అయితే పడ్డారు, అదే కనిపిస్తున్నది. మరో వార్త చూసుకుందాం. ఉగాదిలోపే బల్దియాలో ఇందిరమ్మ ఇండ్లు, జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు మంజూరు. హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ పరిధిలో ఎంపిక 18,000 మంది అర్హులుగా గుర్తింపు. మొత్తంగా 12 లక్షల వరకు ఇచ్చినట్లు అప్లికేషన్లు. మొత్తంగా 12 లక్షల అప్లికేషన్లు వచ్చినాయంట బల్దియాల ఇందిరమ్మ ఇండ్ల గురించి. జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలు ఉన్న వాళ్ళకు ఇండ్లు మంజూరు చేస్తామని కూడా ఒక వార్త కనిపిస్తుంది చూడండి. జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహ నిర్మాణ సాయం అందించాలనే లక్ష్యంతో అధికారులు ఎంపిక ప్రక్రియను చేపట్టగా, ఉగాదిలోపే ఇక్కడ లబ్ధిదారులకు ఇండ్లు అందించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. అందుకు మంత్రులు, ఉన్నతాధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అర్హుల జాబితాను ఖరారు చేసిన మంజూరు పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ప్రాధాన్యం. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. ఇక ఇది ఎట్లా అంటే మొత్తం రాజకీయ స్టంట్ తోటి నడుస్తున్నట్టు కనిపిస్తున్నది టోటల్గా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా హైదరాబాద్లో కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ల దృష్ట్యా మళ్ళీ ఇదొక స్కెచ్. అక్కడ పేద ప్రజల పైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ అంట, అధికారులకు కానీ నాయకులకు కానీ నాయకులకు కానీ స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. మళ్ళా ఎందుకు ఇది ఎలక్షన్ గురించి. అదే అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ, దాని విషయం లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మళ్ళీ మనం నిలదొక్కోవాలంటే మళ్ళీ ఈ పేద ప్రజలు అది ఇది మళ్ళీ ఒక స్టంట్ వేయాలి. కాబట్టి ఇది ఒక స్టంట్ మళ్ళా. కానీ ఎన్ని ఇస్తారో ఏం చేస్తారో. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి బిల్లులు రాలే, వాళ్ళకి ఆధార్ కార్డు తప్పున్నది, ఇది తప్పున్నది, అది తప్పున్నది అని చెప్పేసి తిప్పుతూనే ఉన్నారు. పోనీ నిజంగానే ఆధార్ కార్డు తప్పు ఉంది అనుకుందాం, ఆధార్ కార్డులో తప్పులు లేవని అనట్లేదు. ఆధార్ కార్డులో కొన్ని మిస్టేక్ల వల్ల తప్పులు జరిగినాయి, పేరు తప్పే పడ్డది. ఆ పేరు సరి చేసుకోనికి ఎన్ని రోజులు టైం పడుతుంది? పేరు సరి చేసుకుంటే ఆ బిల్లు దానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు వీళ్ళ పేరు మీద ఆల్రెడీ బిల్లు వచ్చింది, ఆ పేరు తప్పు ఉండడం వల్ల ఆపిర్రు, ఓకే. మరి ఆ పేరు తప్పును ఆధార్ కార్డులా 2 నిమిషాల్లో సరి చేసుకుంటారు. మరి బిల్లులు రానికే నెల ఎందుకు పెండింగ్ కడుతున్నది? ఆల్రెడీ వీళ్ళ పేరు మీద బిల్లు శాంక్షన్ అయింది కదా, 5 లక్షల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. కాకపోతే మీరు ఒకటేసారి ఇవ్వకుండా సగం సగం ఇస్తామని చెప్పేసి అధికారుల దగ్గర పెట్టుకున్నారు పైసలు. మరి ఆధార్ కార్డు వీళ్ళు సెట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో పైసలు పడాలి, కానీ ఎందుకు పడతలేవు? అదొకసారి ఆలోచన చేయండి. దీనిలో ఎవరి పాత్ర ఉన్నది? ఎన్నో రకాలుగా సమస్యలు. ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉందంటారు, నెంబర్ మిస్టేక్ పడ్డది అంటారు, ఇండ్ల సైజు వల్ల కొంచెం డిఫరెన్స్ ఉందంటారు. రకరకాల ఇబ్బందులతోటి ఏదో రకంగా బిల్లులు ఆపుతున్నారు. ఆ పేద ప్రజల బిల్లులే కదా అవి, వాటిని సరిగేయండి ఫస్ట్. వాళ్ళని ఇచ్చి ఇట్లా కొత్తలకు మళ్ళీ ఆశలు పెట్టండి. 12 లక్షల మందికి మళ్ళా టెండర్ పెట్టినట్టే వీళ్ళు. 12 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్ల పేరుతో టెండర్ పెట్టినట్టే. మేలు జరుగుడు దేవుడు ఎరుగు. మేలు చేయాలన్నా చేయాలి. కనీసం ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ అనౌన్స్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి బిల్లులు లేపినాక అప్పుడు అరే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని చెప్పుకోవాలి. కానీ అనౌన్స్మెంట్ చేసినప్పుడే మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పి చెప్పుకోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఇది సిగ్గుచేటు. ఇది ఇట్లా చెప్పుకోవాలంటే కూడా
కాకపోతే ఏంది మరి, కట్టుకున్న వాళ్ళకే బిల్లులు దిక్కులేవు, కానీ కొత్త వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ వార్తలు రాసుకుంటారు. ఇది పరిస్థితి. ఏం చేస్తాం, కర్మ. మరో వార్త చూసుకుందాం. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. మార్చి 18 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్. 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అనుమతి. సిఎస్ రామకృష్ణారావు. ఈరోజు నుంచే ఇంటర్ పరీక్షలు అలా నడుస్తున్నాయి. ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడా పర్లేదు, ఎగ్జామ్స్కి తీసుకోవాలని చెప్పేసి సిఎస్ ప్రకటించిండు. చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపి నేరుగా పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించవచ్చని, వాటిపై ప్రిన్సిపల్ సంతకం ఉండాలనే నిబంధన లేదని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. గతంలో హాల్ టికెట్లపై సంతకాల కోసం విద్యార్థులు కళాశాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొన్ని యాజమాన్యాలు ఫీజులు బకాయిలు సాగుతో హాల్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. అట్లనే ఎగ్జామ్ కూడా ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా ఎలో చేయండి, ఎగ్జామ్ రాపియండి అని చెప్పేసి సిఎస్ రామకృష్ణరావు గారు కూడా ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తనే మరో వార్త చూసుకుందాం. రూపాయలు 580 కోట్ల సైబర్ మోసం కేసు. 14 మంది నిందితులు అరెస్టు. వారిలో ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి సైతం పరారీలో మరో 8 మంది. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడి. సైబర్ నేరగాల నెట్వర్క్ ధ్వంసం. 16 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్. బ్యాంకు ఖాతాల్లో సమకూరుస్తున్న 104 మంది అరెస్టు. బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న 104 మంది కూడా అరెస్ట్ అయ్యారంట. అంటే చూడండి, కొడుకులు అందరు కలిసి ఇక్కడ బ్యాంకు ఖాతాలు సంబంధించిన డీటెయిల్స్ ఎలా చేసాడు, అక్కడ సైబర్ నేరగాళ్ళు వాళ్ళు అంత కుమ్మక్కయి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. 580 కోట్లు అంటే మజాకా? ఏం చేసి సంపాదిస్తారు? మొత్తం కూడా అందరు కూడా అల్కా సంపాదించడానికి అలవాటు పడ్డారు. వానికి చెమట కాసుడు వద్దు, కష్టం చేసుడు వద్దు, ఒక ఇంటర్వ్యూ వద్దు, ఏదైనా నెల జీతం చేసుడు వద్దు, వానికి సింపుల్గా పైసలు రావాలి. ఇట్లాంటి దారులు దొక్కుతున్నారు. ఇటువంటి కొడుకులను అందరిని కూడా ఉరిదీయాలి ఇటువంటి కొడుకులను. ఎందుకంటే 580 కోట్లల్లో ఎంతమంది పేద ప్రజలు ఉంటారు? పేద ప్రజలే ఉంటాయి 100%. ఇది బడాబాబులో ఎవ్వని పైసలు ఉండవు. ఇవి ఎవడన్నా ఒక్కడే సెటిల్ అయినోడు ఎవరన్నా నమ్మి మోసపోతే తప్ప చెప్పలేం. కానీ ఇది 200% ఈ 580 కోట్లు పేద ప్రజలయ్యే. ఎందుకంటే పేద ప్రజలే మోసపోతారు. ఈ ఓటీపీలు చెప్పుడు, ఈ యాప్లు ఇన్స్టాల్ చేసుకున్నాడు, ఆ ఫైళ్ళు ఏపీకే ఫైళ్ళను ఓపెన్ చేసుడు, ఇటువంటి అంత పేద ప్రజలే చేస్తారు. ఏమొస్తుందన్న ఆశతోటి చేస్తారు. అది కాస్త లాస్ట్కు వాన్మెడకే పడుతుంది. వాన్మెడకే పడి అది ఉచ్చులాగా మారుతుంది. ఇట్లనే అంటే 580 కోట్లు అంటే ఎంతమంది ప్రజల పైసలు ఉంటాయి ఇంట్లో అర్థం చేసుకోండి. జనాలు కూడా దీన్ని అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన రాహిత్యం వల్ల ఇదంతా ప్రాబ్లం. జనాలు అవగాహన తెచ్చుకొని ఎట్లాంటి ఏపీకే ఫైళ్ళు కానీ, ఎట్లాంటి ఫ్రాడ్ కాల్స్ కానీ, ఎవరికి ఓటీపీలు చెప్పమని అడగడం కానీ ఇట్లాంటివి చేస్తే నెక్స్ట్ థాట్ లేకుండా ఆ ఏపీకే ఫైల్ని డిలీట్ చేసేయాలి. అసలు ఓపెన్ కూడా చేయకుండా ఎవరన్నా ఏ ఆఫర్ అని ఫోన్ చేస్తే కూడా నీ అమ్మాయి ఏ ఆఫర్ వద్దురాబాయ్ అని చెప్పేసి కట్ చేసేయాలి. అట్లనే ఓటీపీలు అడిగితే కూడా అసలు నువ్వు ఎవరు రాబాయ్ ఓటీపీ అడగానికి అని చెప్పేసి ఓటీపీలు చెప్పనేవద్దు. అసలు ఓటీపీ అనేది ఏ బ్యాంక్ అడగదు. ఆ ఓటీపీలు చెప్పనేవద్దు అసలు. అది జనాలు అవగాహన తెచ్చుకోవాలి. అది తెచ్చుకున్న రోజు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి జనాలందరూ కూడా అవగాహన తెచ్చుకోండి. మన వార్త చూసుకుందాం. ఆధారాలు చూపకుంటే ఓట్ కట్. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలు, సిఈసి ఏర్పాట్లు. ఏప్రిల్ నుంచి ఓటర్ జాబితా ప్రక్షాళన. బిఎల్ఓదే కీలక పాత్ర. ఇప్పటికే 2 కోట్ల ఓటర్ల మ్యాపింగ్. 2 చోట్ల ఓటు ఉంటే 1 చోట తొలగింపు. రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ ఏఎస్ఆర్ ను ఏప్రిల్ నుంచి తెలంగాణలో చేపట్టినట్టు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు చూపని పక్షంలో ఓటును తొలగించేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే అధికారులు ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేస్తూ ఓటర్ల వివరాల సేకరణపై దృష్టి సాధించారు. 2002లో రాష్ట్రంలో 2.20 కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 3.40 కోట్లకు పెరిగింది. నాటికి నేటికి 1.2 కోట్ల ఓటర్లు పెరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి డబల్ ఓట్లు ఉన్నాయి ఎందుకని కట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నది సిఈసి. ఇది చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే అనేక రకాలుగా మొన్న జూబ్లీహిల్స్లో విన్నాం, ఇక్కడ ఎక్కడెక్కడో విన్నాం. దొంగ ఓట్లు ఒక్కొక్కరికి 20 ఓట్లు క్రియేట్ చేసి 20 దొంగ ఓట్లు వేయించుకుంటున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఇక చూడండి ఇక ఎన్ని ఓట్లు పడుతున్నాయి అనేది రాష్ట్రంలో. చూడండి ఒకటే సంవత్సరంలో 2002 రాష్ట్రంలో 2.20 కోట్లు ఉంటే ఈరోజు 3.40 కోట్లు అంట. అంటే 1.2 కోట్ల ఓటర్లు పెరిగినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. దీనికి సంబంధించిన ప్రక్షాళన చేసి అసలు ఏం జరుగుతున్నది, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయనేది చూసి ఆ డబల్ ఉన్న ఓట్లన్నీ కూడా కట్ చేశారంట. కాబట్టి జనాలు కూడా మీకు ఒకవేళ నిజంగానే మీకు డబల్ ఉన్నట్లయితే ఎక్కడ కావాలి, ఎక్కడ పర్మనెంట్ కావాలి, ఎక్కడ టెంపరీ కావాలి అది చూసుకొని అనవసరమైన దగ్గర కట్ చేసుకోండి. లేకపోతే మీది కూడా అవసరమైన దగ్గర కూడా కట్ అయిపోతుంది. అసలు జనాలు కూడా తెలుసుకోవాలి. మరో వార్త చూసుకుందాం. కట్టెలపోయి మంటల్లో 2 నెలల చిన్నారి నోటిగుడ్డలు కుక్కి చేతులు కట్టేసి కిరాతకంగా హతమార్చిన కన్న తల్లి. దుండిగల్ పిఎస్ పరిధిలో ఘటన. పోలీసుల అదుపులో నిందితురాలు. అభంశుభం వెళ్ళని 2 నెలల చిన్నారి పట్ల కన్న తల్లే కర్కశంగా వ్యవహరించింది. నోట్లో గుడ్డలు కొక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసి సజీవదానం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ దుండిగల్ పిఎస్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఇది ఆడదాకా గాడిదా ఇది. కన్న తల్లేనంట పాపం. కన్న తల్లే చిన్నపిల్ల నోట్ల గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి కాలుతున్న కట్టెల పొయ్యిలో వేసేసిందంట. ఇది చూడండి. ఇది మళ్ళీ వీళ్ళు నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు గారు. వీళ్ళు బీహార్కి సంబంధించిన వాళ్ళు, బీహార్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, బయట రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు హైదరాబాద్లో దుండిగల్ ప్రాంతంలో. పిల్ల ఏడుస్తున్నది కంటిన్యూగా అని చెప్పేసి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి కాలుతున్న కట్టెల పొయ్యిలో వేసిందంట. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఇంత ఘోరమా? ఇట్లాంటి మనుషులు ఎట్లుంటారో అర్థమవుతలేదు. అసలు ఇంత మానవత్వం చచ్చిపోయి మానవత్వం లేకుండా మనుషులు ఎట్లుంటారో అర్థమవుతలేదు. ఇంత చిల్లరగా, ఇంత ఇంత దరిద్రంగా దీన్ని బయటకు కూడా రానివద్దు. దీన్ని కూడా అక్కడ వేసి అందులో మంటలు వేసేసేయండి అయిపోతుంది. సజీవదానం ఈమెను కూడా వేసేసేయండి అయిపోతుంది. ఇంత ఘోరమా? నేను ఇట్లా చేయాలి ఇక ఏం లేదు. ఇంత మానవత్వం చచ్చిపోయి బ్రతుకున్న మహిళ ఈమెను కూడా సేమ్ అట్లనే శిక్షించాలి. కన్న కూతురుకు ఆమె అయితే ఎట్లయితే శిక్ష వేసిందో కన్న తల్లి కన్న తల్లి కూడా అట్లాంటి శిక్ష లేదు. ఇక వేసింది అంటే కన్న తల్లి అట్లా వేసింది అంటే కన్న కూతురుకు పడిన ఆ ఇబ్బంది ఈమె కూడా పడాలి. అప్పుడే ఈమె బాధ అనేది అర్థమవుతుంది. ఏం వార్తలు చదువుతుంటేనే ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి. అట్లాంటి వార్తలు ఉన్నాయి.